వీళ్ళకి కమిషన్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లక్ష్మణరావు గారు మీరు మాట్లాడుతురు కానీ పట్టాభి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడింది ఒకసారి విందాం, బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి షరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికి కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తా ఉన్నారంట. ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గర వెళ్తా ఉన్నాడు సాయంత్రం 4 గంటలకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్దాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో, ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ లో వీళ్ళు ఏం చేశారో, ఇక్కడికి వచ్చి గల్లీల్లో ఎటువంటి నాటకాలు ఆడుతా ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి, నమ్మించడానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం. ఇప్పుడు మరొక నాటకం. ఢిల్లీలో ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు చేశారు, గల్లీలో ఈ నాటకాలు ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, రాక్షస మోక, సైకో, దొంగ సంతకాలు. ఏమంటారు పట్టాభి గారు? మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు ఇందాక ఒక విషయం మీకు చెప్పాలి, తర్వాత ఈ సబ్జెక్ట్ లోకి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, సమయం మిగతా వాళ్ళు కూడా మీ కన్క్లూడ్ చేస్తాను సార్. నేను అనేది ఏంటంటే 400 కోట్లు వేస్ట్ గా తగలబెట్టారండి. సార్, మీరు యోగా డే అని చెప్పి యోగా చేసి 330 కోట్ల రూపాయలు ఒక్క రోజుకి ఆవిరి చేశారు కదా. మరి దాన్ని బట్టి 2 కాలేజీలు కంప్లీట్ అవుతాయి కదా. 330 కోట్లు పెట్టి ఒక రోజులో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క ఏవైతే యోగా చేసడానికి ఇచ్చినటువంటి ఏవైతే ఇచ్చారో ప్యాట్స్ అన్నిటి కూడా మీరు ఖర్చు పెట్టినారే. ఎందుకు సార్ అది? ఎవరు ఉపయోగపడింది? ఎవరు హెల్త్ బాగుంది? ఒక రోజులో యోగా చేయడం వల్ల ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఇది మీరు మీ తెలివి తక్కువ పని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రమైన భవనాలు కట్టారు, మీరేమో గాల్లో మేడలు కట్టి గాల్లో దీపంలో ఆవిరిలో అయిపోయినటువంటి 330 కోట్లు. అలాగే ఈనాడు అధినేత చనిపోతే ఆయన సంస్కరణకి డబ్బులు తీయడం, ఇంకో నేత చనిపోతే ఆయన సంస్కరణకి ఆ బడ్జెట్ నుంచి డబ్బులు తీయడం, లేకపోతే ఈయన కేసులకి ఏదైతే సిద్ధార్థ లోత్రా గారికి దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఈయన కేసులకు వాదించడం, ఆ ప్రజల ఖజానా డబ్బులు తీసేవడం, ఎవడబ్బు సుబ్బండి వాళ్ళ కేసులకు ఆయన ఇస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులే వాడుకుంటారు కానీ ప్రభుత్వ డబ్బు వాడుకోరు కదా. మనం బురద వేసామంటే మరీ వినాలి సార్. అలాగే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏదైతే పట్టాభి మాట్లాడినటువంటి పట్టాభి విను, నీకన్నా బోసుడికి నా కొడుకు ఎవరు లేడు. మీరు పద్ధతిగా మాట్లాడారు కదా, పద్ధతిగా మాట్లాడారు ఇప్పుడు వరకు మీరు పద్ధతిగా మాట్లాడారు. అలాగే మన డిబేట్ లో అలాగే మాట్లాడారు. అంటే సార్ లక్ష్మీనాథ్ గారు, బోసుడి కంటే గౌరవప్రదమైన పదము, బోసుడి కంటే చాలా మంచి పదము, తప్పు కాదని TV5 అలాగే వాళ్ళకున్నటువంటి కుల సంఘాల మీడియా ద్వారా ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇదే పట్టాభి గారు అన్నారు. బోసుడి కంటే పూర్తి పదం కాదు. అంటే బోసుడికి పట్టాభి నువ్వు చెప్పింది వినాలి ఒకసారి. ఏదైతే ఢిల్లీలో ఒప్పుకున్నారన్నా కదా, స్వామి లెటర్ అసలు ఏ పార్లమెంట్ లో పీపీపీకి మేము ఒప్పుకున్నాము, ఎవరు సంతకం పెట్టారు, ఎలా ఒప్పుకున్నారు అనేది నీ దగ్గర ఏమైనా ఆ లెటర్ ఉంటే బయట పెట్టు. ఇంకో విషయం, మా ఎంపీ ఎవరైతే తిరుపతి నుంచి గెలిచినటువంటి గురుమూర్తి గారు,
ఎంపీ గారు చేశారని వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. ఇంకొకటి మీ మాటకు అడ్డొచ్చాను. మీరు బోసడీకే అంటే అదేం తిట్టు కాదని ఆయన అన్నారు. అదే బోసడీకే అంటే పెద్ద బండబూత్ అని అదేంటో నిర్వచనం మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి దాని గురించి మీరు ఇప్పుడు ఎలా మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఆ మాట మాట్లాడుతున్నారంటే తప్పు కదా, అది తప్ప కదా? వినాలి సార్, విన్నాను సార్. మీ బోసడీకే అంటే ఒక తిట్టని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మీరు ఎలా తిడతారు? లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు బోస్టిడిక్ అనే పదాన్ని ఒక రాష్ట్ర సీఎం ని బోస్టిడిక్ అని మాట్లాడినప్పుడు మీ టీవీ ఛానల్లో మీ నాయకులందరూ కూడా బోస్టిడిక్ అంటే తప్పేంటి గూగుల్ కొట్టండి, గూగుల్లో బోస్టిడిక్ అంటే దానికి అర్థమైందని అని చెప్పారు. అంటే బోస్టిడిక్ అనే మాట తప్పు కానప్పుడు ఇదే బోసడిక చంద్రబాబు నాయుడు, ఇదే బోసడిక నారా లోకేష్, ఇదే బోసడిక పట్టాభి అని మేము అంటాం. తప్పే ఉంది సార్. ఇప్పుడు బోసడీకి అంటే తప్పు కాదు, ఒక మాట, బోసడీకి అంటే తప్పు కాదు అనుకున్న వాళ్ళకి అది వేరు. అది తప్పు అని తెలిసిన మీ వైసీపీ నేత, మీ అధినేత చెప్పాక మీరు ఎలా మాట్లాడతారు కదా? అదే అదే వినండి సార్, తప్పని విషయం మాకు తెలుసు. తప్పని విషయం తెలిసే అంటున్నారన్నమాట మీరు. తప్పు కాదు, తెలిసే ఆ బండ భూత్ అని తెలిసే అంటున్నారన్నమాట మీరు. సార్ భూత్ అని తెలిసి అన్నాడా అనలేదా బోసడిక్ గాడు? ఆ బోసడికి పట్టాక గాడు సరే వదిలేండి, ఆ గోల వదిలేండి. భూత్ అని తెలియక అన్నాడా? సరే సరే, మళ్ళీ మాట్లాడతాం మీతో. మళ్ళీ సమయం లేదు మనతోటి. ఇస్తాను సార్, చెప్పండి. పీపీపీ మోడల్లో వస్తారు సార్. ఒక మాట లక్ష్మీరావు గారు, పీపీపీ మోడల్లో ప్రభుత్వం యొక్క వాటా ఎంత, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన వాటా ఎంత, వీళ్ళు ఇచ్చిన జీవో ఏదైతే 590 జీవో ఉంది కదా, జీవో నంబరు, దాన్ని చూపించమని చెప్పండి. ఎస్